మింకు నెమలి ఒక చెట్టు దగ్గర కూర్చునుంది. చున్నుమున్ను రెండు పక్షులు తన దగ్గరకొచ్చాయి. మింకు బాబాయ్, మాకొక కథ వినిపిస్తావా? మీరు కథ చెబితే వినడానికి చాలా బాగుంటుంది. సరే పిల్లలు, మీకీరోజు ఎలాంటి కథ వినిపిస్తానంటే, దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే మన భయం వల్ల కూడా ఒక్కొక్కసారి మనకి మంచి జరుగుతుందని. సరే వినండి. ఒక చిలకుంది. తన పేరు చిరుకుట్. అది ఎప్పుడైతే పెద్ద అయిందో తన జీవితంలో ఒకే ఒక్క సమస్య ఏమిటి బాబాయ్? కంగారు పడకండి, చెప్తున్నాను కదా, మధ్యలో మాట్లాడకండి. నేను తిన దగ్గర చెప్పాను బాబాయ్ కథ చెప్పేటప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేయదు అని. ఈ చిలుక జీవితంలో ఉన్న ఒక సమస్య ఏంటంటే, తను ఎప్పుడు పెరిగిందో నువ్వు చెప్పలేవు, తనతో మాట్లాడలేవు కూడా. ఒకరోజు చిరుకుట్ కొమ్మ మీద కూర్చుంది. దగ్గరలో ఉన్న పక్షులన్నీ పళ్ళు తింటున్నాయి. ఈ పక్షులన్నీ ఎంత మంచి మంచి పళ్ళు తింటున్నాయో, నాకు కూడా ఇలా అయితే ఎంత బాగుంటుందో. పక్షి చిరుకుట్ని చూసి ఇలా అంటుంది, అరే చూడు, ఈ చిరుకుట్ని చూడండి. ఇది ఎలాంటి చిలకంటే మాట్లాడలేంది. నేనెప్పుడూ ఇలా మాట్లాడలేని చిలుకని చూడనే లేదు. ఇలాంటి చిలకలు కూడా ఉంటాయా? చిరుకుట్ ఏం చేస్తున్నా? నీకు కూడా ఈ మధురమైన పళ్ళని తినాలనిపిస్తుందా? ఇదిగో రా, తీసుకో, తిను. చిరుకుట్ ఆ పండును తీసుకోవడానికి ముందుకు వెళ్తుంది. అప్పుడు ఆ పక్షి పండుని లాగేసుకుంటుంది. ఇంత తొందర నీకెందుకు చిరుకుట్? సరే, పాట పాడి చూపించు. విన్నాను, నీ గొంతు చాలా బాగుంటుందటగా. అలా అని పక్షులన్నీ నవ్వడం ప్రారంభిస్తాయి. మరియు చిరుకుట్ పాపం చాలా బాధపడుతుంది. మరియు ఎగిరి వేరే చెట్టు మీదకి వెళ్ళిపోతుంది. అప్పుడు చింకీ పక్షి చిరుకుట్ దగ్గరికి వచ్చింది. ఆ పక్షులు మాట్లాడిన విషయాలన్నీ నేను అన్నీ విన్నాను. నువ్వు బాధపడకు. చిరుకుట్ కళ్ళల్లో నుంచి నీళ్ళొస్తున్నాయి. తప్పుగా ఎందుకు అనుకోను? ప్రజలందరూ నన్ను ఇలాగే అంటున్నారు. నాకు మాట రాదు. ఇందులో నా తప్పే ఉంది. చింకీ ఇలా అంటుంది, నేను నీకు సహాయం చేస్తాను. నీకు సహాయం చేయగల ఒక పక్షి నాకు తెలుసు. అలాగా? ఇది నిజంగా జరుగుతుందా? నిజంగా నేను మాట్లాడగలనా? అవునన్నయ్యా, ఎందుకు కాదు? నువ్వు నాతో రా. నువ్వు మాట్లాడగలవు మరియు అన్ని జంతువులతో పాటు కూడా మాట్లాడగలుగుతావు. నల్లకొండ దగ్గర మర్రి చెట్టు మీద గుడ్లగూబ ఉంది. తను మంచి వైద్యుడు. తను ఖచ్చితంగా నీకు సహాయం చేయగలడు. ఇద్దరు ఎగిరి వైద్యుడైన గుడ్లగూబ దగ్గరకు వచ్చారు. దాదా, ఒకసారి ఇన్ను చూడు. ఈయనకి మీరు చికిత్స ఇస్తారా? ఈయన మాట్లాడగలుగుతారా? ఇలారా, నోరు తెరిచి చూపించు. చిరుకుట్ తన నోరు తీసి గుడ్లగూబకి చూపిస్తుంది. గుడ్లగూబ చూసి ఇలా అంటుంది, ఇతనికి మాటలు రావట్లేదు, ఎందుకంటే ఇతను మాట్లాడడానికి ప్రయత్నించట్లేదు కాబట్టి. తన గొంతు, నాలిక బాగానే ఉన్నాయి, కానీ ఆగిపోయింది. కాకా, తన చిన్నప్పుడే తన అమ్మ నాన్న చనిపోయారు. తనతో పాటు ఎవ్వరూ లేరు పాపం. అందుకే మాట్లాడటం నేర్చుకోలేకపోయిందేమో. అందుకే అది పాపం మాట్లాడలేకపోయిందేమో. చిన్నప్పటి నుండి మాట్లాడడం నేర్పకపోతే ఇలాగే ఉంటుంది. ఈ సమస్య సరి చేయాలంటే నల్లటి ద్రాక్ష, నల్లటి అమృతం కావాలి. అది నువ్వు వెళ్ళి తీసుకురా. నువ్వు దాని గురించి ఆలోచించకు, నేను తీసుకొస్తా. లేదు, ఎవరికి అవసరమో వాళ్లే వెళ్ళి ఆ నల్లటి ద్రాక్షని తెచ్చుకోవాలి. కానీ దాదా, నల్ల ద్రాక్ష ఉన్న చెట్టు దగ్గర ఒక కాకి ఉంటుంది. అది చాలా చెడ్డది. వేరే పక్షులను చాలా హింసిస్తుంది. కానీ వాళ్లకు వాళ్లే వెళ్ళాలి, తప్పదు. రెండవ దారి లేదు. అప్పుడు చిరుకుట్ ఎగిరి నల్ల ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్తుంది. చిరుకుట్ ఎగురుతున్నప్పుడు ఇలా ఆలోచిస్తుంది, ఏంటి ఇంత ఇబ్బందుల్లో పడ్డాను? నాకు ముందుగానే ఈ కాకులంటే భయం. నేను వెళ్ళి వాళ్ళెదురుగానే ఇవన్నీ తెచ్చుకోవాలా? చెట్టు దగ్గరికి వెళ్ళి, అమ్మయ్యా, అక్కడ ఏ కాకులు లేనట్టున్నాయి. తొందరగా ఇవి తీసుకుని వెళ్ళిపోతాను. చిరుకుట్ తన నోటిలో 2-3 ద్రాక్ష పండులను తీసుకుంటుంది. మరియు తిరిగి వెళ్తున్నప్పుడు కాకి తనని ఆపుతుంది.
ఏంటి చిలక, ఏం చేస్తున్నావు? ఏంటి దొంగతనం ఎలా చేయాలో నేర్చుకుంటున్నావా? చిరుకుట్టేమీ మాట్లాడకుండా అక్కడి నుంచి ఎగిరిపోతుంది. అప్పుడు కాకి తనని కాళ్లతో పట్టుకొని నల్ల గుహ లోపలికి తీసుకెళ్తుంది మరియు తలుపులు మూసేస్తుంది. చీకటిలో చిరుకుట్ భయపడుతుంది మరియు కాకి బయట నుంచి ఇలా అంటుంది. ఇప్పుడు ఒక పాము వస్తుంది, అది నిన్ను తినేస్తుంది. అలా అని ఒక పెద్ద తాడుని తన మీద విసిరివేస్తుంది. చిరుకుట్ ఏదో పాపొచ్చిందని అనుకుంటుంది. చిరుకుట్ భయంతో అరుస్తుంది. ఆహా! కాపాడండి, కాపాడండి, కాపాడండి! భయం తార్చినందువల్ల తనకు గొంతొచ్చింది. అప్పుడు గుడ్లగూబ వచ్చి తనని అక్కడి నుంచి బయటికి తీసింది. చిరుకుట్ జరిగినవన్నీ దాదాకి చెప్తుంది. మ్మ్. నాకు ముందే తెలుసు, నువ్వు ఎప్పుడూ మాట్లాడటానికి ప్రయత్నించలేదు. అందుకే నిన్ను ఈ కాకుల దగ్గరికి పంపించా. ఎందుకంటే అవి అన్ని పక్షులకు ఇలాగే చేస్తాయి. నాకు తెలిసి ఇదే దారనుకున్నా నీ గొంతును తిరిగి రప్పించడానికి. ఎలా అయితే భయపడ్డావో నీ ప్రాణాల్ని కాపాడుకోవడానికి అరిశావు. అవును దాదా, మీరు సరిగ్గా చెప్పారు. దీనివల్ల నా గొంతు తిరిగొచ్చింది. చింకీ చెల్లి, నీకు చాలా చాలా కృతజ్ఞతలు. నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. ఇది నా ఐడియా మరియు ఎవరో నిజమే చెప్పారు. కొన్నిసార్లు భయం కూడా మనకు ఉపయోగపడుతుంది అని. చూసారా చిన్ను మున్ను, మీకేం అర్థమైంది? మరి కథ ఎలా ఉంది? కథ చాలా బాగుంది బాబాయ్. భయం కూడా మన లైఫ్ లో చాలా ముఖ్యమని నేర్చుకున్నాం. భయం వల్ల ఫైట్ చేయడానికి ధైర్యం వస్తుంది. సరే బాబాయ్, మేమిప్పుడు వెళ్తాం. మళ్ళీ మీ దగ్గరికి వస్తాము.